ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీల ఎన్నికలు బరిలోకి దిగాయి. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొనుంది. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీల్లో గెలుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గాంధీ భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ని ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి గెలుపు గుర్రాలు ఖరారు చేసే వరకు మొత్తం బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు భారతీయ జనతా పార్టీ కూడా అన్నిటికీ ప్రిపేర్ అయింది. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకంగా 8 మంది సభ్యులతో మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, అయితే రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండడంతో గెలుపు పైన అన్ని పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ ఈసారి అత్యధిక స్థానాలలో తామే విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉంటే, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగానైతే ధీటుగా అభ్యర్థులను నిలబెట్టి గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామో, అదే మాదిరిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలవడానికి వ్యూహాలు రచిస్తుంది. ఇక బీజేపీ పార్టీ కూడా అంతే స్థాయిలో కార్పొరేషన్లపైన, మున్సిపాలిటీలపైన కన్నేసిందని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ ప్రత్యేకంగా 8 మంది సీనియర్ నేతలతో ఒక మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసింది. స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకే ఆయా నియోజకవర్గాలలో ఉన్న మున్సిపాలిటీల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించింది. స్థానిక సంస్థల స్థానిక అంశాల ఎజెండాగా అక్కడి నుంచి స్థానిక సంస్థలకు అభ్యర్థుల్ని నిలబెట్టేలాగా వ్యూహాన్ని రచిస్తుంది. ఖచ్చితంగా అటు గెలుపు గుర్రాలను నిలబెట్టాలంటూ ఆ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్థానిక నేతలకు అందరికీ కూడా సూచించింది. మొత్తం నేతలందరూ కూడా హైదరాబాద్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం హైదరాబాద్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగడం లేదు కాబట్టి కొన్ని జిల్లాల బాధ్యతలను హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలకు అప్పచెప్పింది. వాళ్ళందరూ కూడా ఎన్నికలు పూర్తయ్యేదాకా అయ్యే మున్సిపాలిటీల్లో అదే కార్పొరేషన్లో ఉండి అక్కడ జరిగే ప్రచార తంతుని అంతా కూడా పర్యవేక్షించాలంటూ బాధ్యతలు అప్పచెప్పింది. ఖచ్చితంగా గతంలో ఏ రకంగానైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పామో, ఈ ఎన్నికల్లో కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలిచి ప్రజా వ్యతిరేకత అధికార పార్టీ పైన ఉంది అనేది ప్రజల్లోకి చూపించాలనే వ్యూహాలను బీఆర్ఎస్ పార్టీ రచిస్తుంది. ఇక మంగళవారం శంషాబాద్లో బీజేపీ నేతలందరూ కూడా సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అరవింద్, డీకే అరుణ తదితరులందరూ కూడా హాజరయ్యారు. ఇతర ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. 5 కార్పొరేషన్లు, మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుంటే 5 కార్పొరేషన్లలో బీజేపీ హవా గట్టిగా ఉంది. ఆయా కార్పొరేషన్ల పైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ కార్పొరేషన్లన్నింటినీ కైవసం చేసుకునే విధంగా వ్యూహాలన్నీ కూడా రచించారు. నిన్న జిల్లాల నేతలందరితో కూడా జూమ్ మీటింగ్ నిర్వహించారు. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లో బీజేపీ పరిస్థితి బలంగా ఉంది. ఆయా కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలి. అలానే గతంలో 300కు పైగా అటు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కావచ్చు, వివిధ స్థాయిల్లో గెలిచారు. ఈసారి దానికి రెట్టింపుగా గెలిచే విధంగా అటు మనం ప్రజల్లోకి వెళ్ళాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. నిన్న మీటింగ్ జరుపుకున్నారు. ఈ ఎన్నికల్లో సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటూ అటు బీజేపీ పార్టీ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నేతలకు
చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ గత ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థుల వల్లనే ఆ గ్రామ పంచాయతీల్లో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెబల్ అభ్యర్థులు ఎక్కడా కూడా లేకుండా సమన్వయంతో పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. జనవరి 30వ తారీఖు కల్లా స్థానిక సంస్థల ఎవరైతే పోటీలు చేస్తున్నారో వాళ్ళందరి జాబితాను కూడా పీసీసీకి పంపించే బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అక్కడున్న నియోజకవర్గ బాధ్యులకు అందరికీ కూడా అప్పచెప్పారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా గాంధీ భవన్లో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసింది. గుత్తా అమిత్ రెడ్డికి పూర్తి బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్తారు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కూడా రెబల్ అభ్యర్థులు లేకుండా అత్యధిక మున్సిపాలిటీలు అత్యధిక కార్పొరేషన్లు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం అన్ని పార్టీలు కూడా అత్యంత తక్కువ సమయం ప్రచారానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళాలంటూ ఆయా నేతలందరినీ కోరిన పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా రెబల్స్ బెడద లేకుండా ఉండేలా చూసుకునేలాగా వ్యూహాలు రచిస్తున్నాయి. వినయనా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.